సంధేరుకున్ రామ్ రామ్. మన వినోద్ కుమార్ కోవే. భూమిపై ఆకు పచ్చని చీర పరిచినట్లు చుట్టూరా దట్టమైన అడవి. అడవి మధ్యలో ఎత్తైన కొండ. ఆ కొండపై అద్భుతంగా నిర్మింపబడి రాయి రాయిలో చరిత్ర ఊపిరి, మూల మూలాన సంస్కృతి పరిమళం, కాలగర్భంలో కలిసిన శతాబ్దాల చరిత్రను తన గోడలపై చెక్కించుకొని గత వైభవాన్ని తన గుండెల్లో దాచుకున్న మహిమాన్వితమైన ఖిల్లా కోవా వంశీయుల గాంధారి ఖిల్లా. కాలాలు మారిన, కలలు కరుమరుగైపోయిన తన అస్తిత్వాన్ని చెగ్గు చెదరనీయకుండా చరిత్ర పుటల్లో ఎన్నో చారిత్రక సంఘటనలకు నిలువెత్తు సాక్షిగా నిలిచి నేటికీ తన గత వైభవాన్ని నేటి తరాలకు పరిచయం చేస్తూ చరిత్ర, సంస్కృతి, శిల్పకళల సమ్మేళనంగా నిలిచిన ఈ ఖిల్లా సందర్శకులను మంత్రముగ్ధులు చేస్తుండడంలో సందేహం లేదు. ఈ చారిత్రక ప్రదేశం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి 240 కిలోమీటర్ల దూరంలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉంది. జీవితంలో దీనిని ఒక్కసారైనా సందర్శించాల్సినటువంటి మహత్తరమైనటువంటి స్థలం. ఈ గాంధారి ఖిల్లా విశిష్టత ఏమంటే, ప్రతి ఏటా పుష్యమాస పూర్ణిమను పురస్కరించుకొని కోవా వంశీయుల కులదేవత అయినటువంటి మసమ్మల్ అవ్వ జాతర ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. దేశవ్యాప్తంగా గోండు సమాజం తరలివచ్చే ఈ జాతరలో కోయా సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు మొదలగునవి కళ్ళకు కట్టినట్లుగా ఉంటాయి. గోండుల తరతరాల సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచిన ఈ ప్రదేశం, ఈ కోట చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. తమ పూర్వీకుల ద్వారా అంది వచ్చినటువంటి ఈ సాంస్కృతిక వారసత్వాన్ని కోవా వంశీయులు మరియు గోండు సగాజనులు అందరూ కలిసి చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ ప్రదేశంలో మరింత పరీక్షణ జరిగితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నవి. అయితే ఇప్పుడు ఈ చరిత్రలోకి వెళ్దాం. చరిత్ర పుటలను తిరిగేస్తే 75,000 సంవత్సరాల క్రితం మానవ జీవన విధానము వేట సంచారము నుండి అప్పుడప్పుడే స్థిర నివాసం వైపు అడుగులు వేస్తున్నటువంటి సమయం. సామాజిక వ్యవస్థ మానవ దండు రూపంలో ఉండింది. దండు అంటే అ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఈ మానవ సమూహాలను దండుగా, నాయకుడిని దండకాగా పిలిచేవారు. అప్పటి మానవ దండు ఈరోజు గోత్రముతో సమానం. ప్రతి ఒక్క మానవ దండుకి ఒక్కొక్క నాయకుడు ఉండేవారు.
ఆ నాయకుల మధ్య కూడా మంచి అన్యోన్య సంబంధాలు కలిగి ఉండేవి. అయితే ఇలా సజావుగా సాగుతున్నటువంటి క్రమంలో 74,000 సంవత్సరాల క్రితం ఇండోనేషియా సుమత్రా దీవులలోని టోబా సూపర్ వోల్కెనో బద్దలవ్వడం వలన పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ సూపర్ వోల్కెనో యొక్క ప్రభావం తాకిడి ఎంత బలంగా ఉందంటే నిప్పుతో కూడిన లావా ఎగిసిపడి మధ్య భారతాన్ని పూర్తిగా కప్పివేసింది. అలా కప్పివేయడం వలన మానవుడి మనుగడకు, ఇతర జీవరాశికి, వృక్ష సంపదకు, వాతావరణానికి చాలా నష్టం వాటిల్లింది. తరువాత కాలంలో లావాచే కప్పబడినటువంటి ఈ ప్రాంతం మెల్లిగా చల్లబడి పొరలు పైన కప్పుకొని ఉన్నటువంటి పూర్తిగా ప్రాంతం దట్టమైన అరణ్యంగా మార్పు చెందింది. లావాలో నిప్తమై ఉన్నటువంటి ఖనిజ లవణాల వలన ఆ ప్రాంతం మొత్తం దట్టమైన అడవిగా మార్పు చెందింది. ఎత్తు పల్లెలు ఆ విధంగా మారడం జరిగినది. అలా లావా వలన ఏర్పడినటువంటి భూస్వరూపాలలో నేటి మన గాంధారి కిల్లా కొండ కూడా ఒకటి. ఇలా దండక ఉన్నటువంటి ప్రాంతము దట్టమైన అరణ్యంగా మారడం వలన మన రామాయణం లాంటి ఇతిహాస గాథల్లో ఈ ప్రాంతాన్ని దండకారణ్యము అని పిలుస్తారు. తరువాత కాలంలో ఈ దండకారణ్యానికి సీతారామ లక్ష్మణులు వనవాసానికి వస్తారు. రాముడికి దండకారణ్యానికి గల సంబంధం ఏమి? దండకారణ్యానికి గోండు సమాజానికి గల సంబంధం ఏమి? అసలు కోవ వంశీయులకు గాంధారి కిల్లకు గల సంబంధం ఏమి? వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు అందరికీ రామ్.